హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కానూరు ఏరియాలో ఉన్నానండి. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నాను. ఈ ప్రాపర్టీ వచ్చేపాటికి మనకి కామినేని హాస్పిటల్ 100 అడుగుల రోడ్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో కూడా చాలా దగ్గరగా వస్తుంది. అలాగే మనకి పిబి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్కి అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది. టోటల్ 5 ఫ్లోర్స్, ఈచ్ ఫ్లోర్కి ఒకే ఒక ఫ్లాట్ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఫ్లాట్ అంతా కూడా మనకి డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. ముందుగా వీళ్ళు స్టేర్ కేస్ అది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. గ్రానైట్ స్టేర్ కేస్ ఇచ్చారు. ఇక్కడ ఎస్ఎస్ రైలింగ్ అంతా కూడా వస్తుందండి, వర్క్లు జరుగుతుంది. అలాగే లిఫ్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. లిఫ్ట్ ఇక్కడ వస్తుంది. చుట్టూ కూడా మీరు చూడొచ్చు, వాల్ టైల్స్ అనేవి క్లాడింగ్ చేయించేశారు. చూస్తున్నారు కదండి. నెక్స్ట్ ఇంకా మనం ఫ్లాట్ దగ్గరికి వెళ్దామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఫ్లాట్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ కనుక మనం ఒక గేట్ అనేది చేయించుకుంటే మనకి ఫ్లాట్ కంప్లీట్ ఇండిపెండెంట్గా ఉంటుంది. సో కంప్లీట్ సెక్యూర్డ్గా ఉంటుంది కూడా. అలాగే ఇక్కడ నుంచి ఇంకా కంప్లీట్గా మనకి ఫ్లాట్కి సిట్అవుట్ అండి. ఇదంతా కూడా సిట్అవుట్ ఏరియా చూడొచ్చు. మన ఫ్లాట్ సిట్అవుట్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. అలాగే ఫ్లాట్ ఎంట్రన్స్ అంటే మనకి సింహద్వారం పక్కన పెద్దవి విండోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. యూపీవీసీ విండోస్ అవి ఇచ్చేశారు. చూస్తున్నారు కదా. ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే ఇది ఫ్లాట్కి సింహద్వారం అండి. మెయిన్ ఎంట్రన్స్ డబల్ డోర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా మనకి లివింగ్ స్పేస్ అండి. కింద మనకి ఫ్లోరింగ్ టైల్స్ కూడా 6x4 టైల్స్ అనేవి యూజ్ చేశారు. అది కూడా చూడొచ్చు. సీలింగ్ వర్క్ అంతా అయిపోయిందండి. మనకి కబోర్డ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇది కబోర్డ్స్ అనేవి మనకి కస్టమర్ చాయిస్ బట్టి చేయిస్తా అన్నారు. అలాగే ముందే చెప్పే కదా, ఇటు సైడ్ చూడండి మంచి ఫుల్ లెంత్ విండో ఒకటి ప్రొవైడ్ చేశారు. యూపీవీసీ విండోస్తో మొత్తం గ్రానైట్ క్లాడింగ్ చేయించి. అలాగే మనకి ఆన్ ద అదర్ సైడ్ కూడా మనకి విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో కంప్లీట్ గాలి వెలుతురు అనేది ఎప్పుడూ ఉంటుంది. హాల్ కూడా చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా లోపల మనం చూద్దామండి. డైనింగ్ స్పేస్, కిచెన్, పూజ గది అన్ని 1 by 1 చూద్దాము ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం పూజ గది అయితే చూద్దామండి. ఇదే పూజ గది వచ్చింది. పూజ గది కూడా చక్కగా స్పేషియస్గా ఉంది. కనీసం ఒక 2-3 కూర్చుకుని పూజ చేసుకునేలాగా ఉంది రూమ్ కూడా. ఇక్కడ కూడా చూడొచ్చు మొత్తం గుమ్మాలు అయితే గ్రానైట్ గుమ్మాలు ఇచ్చేసారు ఇల్లు. నెక్స్ట్ వచ్చేవాటికి ఇది ఓపెన్ కిచెన్ స్టైల్ అండి. ఇదంతా కూడా మనకి డైనింగ్ కమ్ కిచెన్ వస్తుంది. ఇదంతా సెమీ మోడలర్ కిచెన్ అయితే చేయిస్తా అన్నారు. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి కిచెన్ స్పేస్ వస్తుంది. ఈ ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేశారండి. నెక్స్ట్ ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ కింద వస్తుంది. ఇక్కడ క్రాకరీ యూనిట్ అది చేయించుకోవచ్చు. అలాగే హ్యాండ్ వాష్ అంతా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా కింద స్టోరేజ్ అనేది ఇచ్చారండి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెంచ్ డోర్స్ అవి ప్రొవైడ్ చేశారు. ఈ సైడ్ వచ్చేపాటికి కంప్లీట్గా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా మనకి యూటిలిటీ ఏరియా కింద ఉంది. సో అది కూడా ఇప్పుడు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి అండి. ఇదంతా కూడా మనకి వాష్ ఏరియా వస్తుందండి. చాలా పెద్ద వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. ఈ సైడ్ వచ్చేవాడికి మనం వాషింగ్ మిషన్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి ఇటు ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదండి, కంప్లీట్ ఇదంతా కూడా వాష్ ఏరియా వచ్చింది. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. అలాగే ఇక్కడికి వచ్చేపాటికి మనకి కబోర్డ్స్ అంతా ఇక్కడ ఇచ్చారు. ఆల్మోస్ట్ వాల్ టు వాల్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. గాలి వెలుతురు కోసం పెద్ద విండోస్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఆ సైడ్ వచ్చినాయి. మళ్ళీ ఈ సైడ్ కూడా విండో అయితే ప్రొవైడ్ చేశారు. విండోస్ కూడా గ్రానైట్ క్లాడింగ్ అది చేయించారు. చూస్తున్నారు కదా. ఇది ఇక్కడ వచ్చేవాడికి అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి ఇక్కడ వచ్చిందండి. ఇక్కడ కూడా మనం వాల్ టైల్స్ అనేవి పై వరకు ఫిక్స్ చేసి ఉంచారు. సో బాత్రూమ్ కూడా స్పేషియస్గా వచ్చింది, చాలా చక్కగా ఉంది. అలాగే మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చండి. ఈ పైన కూడా మనకి స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాము, కిడ్స్ బెడ్రూమ్. ఇప్పుడు మనం చూసేదైతే సెకండ్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్లో కూడా చూడండి ఫ్రెండ్స్, వార్డ్రోబ్స్ అనేవి ఇక్కడ ఇలా ప్రొవైడ్ చేశారు. అలాగే విండో అయితే అటు వచ్చింది, స్పేషియస్ విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ టీవీ వాల్ యూనిట్ అది చేయించుకోవచ్చు. అలాగే సీలింగ్ వర్క్ కూడా మీరు గమనించండి. నెక్స్ట్ ఈ బెడ్రూమ్కి వచ్చేవాడికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. చూస్తున్నారు కదా. నెక్స్ట్ మనం థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. నెక్స్ట్ ఇది వచ్చేపాటికి మనకి గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూమ్.
ఈ బెడ్రూమ్ కూడా చూడొచ్చండి, చాలా చక్కగా స్పేషియస్గా ఉంది. ఏ బెడ్రూమ్లోనైనా కింగ్ సైజ్ కాట్స్ చక్కగా పడతాయి. ఇక్కడ వార్డ్రోబ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారండి. నెక్స్ట్ ఈ బెడ్రూమ్కి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. అలాగే ఒక బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఆ బాల్కనీ కూడా ఒకసారి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసింది ఏదైతే ఉందో ఇది థర్డ్ బెడ్రూమ్ సైడ్ వచ్చిన బాల్కనీ అండి. చక్కగా గాలి వెలుతురు అంతా కూడా ఉంటుంది, మంచి ఎయిర్ వస్తుంది ఇక్కడ. ఫ్రెండ్స్, చూసారు కదండి ఈ చక్కటి స్పేషియస్ ఫ్లాట్ ఏదైతే ఉందో, ఈ 3 BHK ఫ్లాట్, స్టాండర్డ్ ఫ్లాట్. దీనికి కబోర్డ్ వర్క్ చేయిస్తే మరింత అందం వస్తుందండి. ఇది టోటల్ 5 floors. టోటల్ వచ్చేపాటికి 2500 SFT వస్తుంది. ప్లింత్ అయితే 1950 SFT వస్తుందండి. UDS 78 square yards ఇస్తున్నారు. ప్రైస్ 1,25,00,000 చెప్తున్నారండి. కబోర్డ్ వర్క్స్ అన్ని చేయించిస్తారు. జనరేటర్ ప్రొవిజన్ అన్నీ ఉన్నాయండి, లిఫ్ట్ అన్నీ ఇస్తున్నారు. సో చక్కగా 24 hours బ్యాకప్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి ఫ్లాట్. రోడ్డుకు కూడా చాలా దగ్గరగా ఉంది కాబట్టి కన్సిడర్ చేయొచ్చు ఈ ప్రాపర్టీని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉందండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ ఎలా చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. అలాగే మనది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఇది అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.